దసరా నవరాత్రుల్లో చిన్న వీధులన్నీ మొత్తం కలకలలాడిపోతుంటాయి. దానిలో ముఖ్యంగా బొమ్మల కొలువు పెట్టుకునే వాళ్ళకి కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ చెన్నైలో ఉన్న మైలాపూర్ ఏరియా. ఇప్పుడైతే కపాలీశ్వర స్వామి గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. దానికోసమని మైలాపూర్లో ఈ నార్త్ మాడా స్ట్రీట్ దాటుకొని వెళ్ళాలి. ఈ వీధి మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు బొమ్మలతో నింపేశారు. గ్యాప్ లేకుండా ఇంచున్న బొమ్మల షాపులు పెట్టేశారు. కూరగాయల మార్కెట్ లాగా ఇది బొమ్మల మార్కెట్. రోడ్కి ఒకవైపే కాదు రెండు వైపు కూడా బొమ్మల్ని సర్దేశారు బండి మీద. ఇంకా ఆల్మోస్ట్ గుడికి దగ్గరలోనే ఉన్నాము. గుడి ఉన్న వీధుల్లో తిరగగానే మంచి సువాసన. ఎందుకంటే దారి మొత్తం పూల షాపులు. ఇంకా మొత్తం పూలు పసుపు కుంకుమ వాసనలతోని మంచి సువాసన వచ్చేస్తోంది. దేవుడి కోసమని పెద్ద పెద్ద పూలదండల్ని వేలాడదీశారు. అలాగే పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ దొరికిపోతుంది. ఇదే గుడి ఎంట్రన్స్. కానీ ఫస్ట్ అయితే మన బండిని పార్క్ చేసేద్దాం. ఈ అన్న తోరణాలు తయారు చేస్తున్నాడు. నవమి రోజే ఇక్కడ ముఖ్యమైన రోజు. మేము వచ్చింది ఇక్కడ గుడికి దుర్గాష్టమి రోజున. అంటే దుర్గాష్టమి రోజున మా ఇంటికి చంద్రముఖి వస్తుందని భయపడి కాదు. గుడిలో పెద్ద బొమ్మల కొలు పెట్టారంట, దాన్ని చూడడానికి వచ్చాము. ఈ పిల్లలు చూస్తుంటే భలే ఉంది కదా. గుడి లోపల బయట అన్ని చోట్ల ఉన్నాయి ఇవి. మా వాళ్ళైతే ఇక్కడే ఆగిపోయారు. ఇంకా బలవంతం మీద వాళ్ళని లేపాను అక్కడి నుంచి. పూలన్నీ తాజాగా ఉన్నాయి, ఒక మూర తీసేసుకుందాం. అలాగే కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళు తాంబూలంతో రెడీ చేశారు గంపల్ని. ఇంక ఇక్కడ పూలు తీసుకున్నాక లోపలికి వెళ్ళాము. ఇంక ఇక్కడ బయట నుంచి దండాలు పెట్టేసుకుంటున్నారు. ఇంకా కుడి కాలు పెట్టి ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అవగానే కుడివైపు ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు ఉంది. దాని దగ్గరికి మనం తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాం. విగ్రహానికి వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి తీయలేదు. ఈ వింతైన మెషిన్ గాలి నుంచి నీరు తయారు చేస్తుందంట. ఏం టెక్నాలజీ. ఈ ఫారెన్ బుల్లోడు భలే ఉన్నాడు కదా. వాళ్ళ అక్క జాగ్రత్తగా చేయి పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ఏంటో మెలకలు తిరిగిపోతున్నారు ఇద్దరు. రండి, నాకు ఈ గుడిలో బాగా నచ్చిన దృశ్యం ఒకటి మీకు చూపిస్తాను. చూడ్డానికి అచ్చు శివుడు కైలాసంలో ఉన్నట్టున్నారు కదా. ఇంక ఇక్కడ వాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తోని ఈ ముగ్గుని సిద్ధం చేస్తారు. ఇవాళైతే పూలతోని, అందుకే మొత్తం ప్యాకెట్ల నిండా ఫ్లవర్స్ తోని తీసుకొచ్చేసారు. ఇంకో రోజు అయితే చాక్లెట్ తో తయారు చేశారు ఈ ముగ్గుని. ఈ పూల ముగ్గు చూస్తుంటే ఓనం పండుగ గుర్తొచ్చింది. అక్కడ జనాలందరూ గ్యాదర్ అయ్యారు గుంపులుగా. వాళ్ళ మధ్యలోంచి దూరి ఏం విషయం అనేది తెలుసుకుందాం. మెల్లిగా ఇలా సైడ్ లో ప్లేస్ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో ఒక సీన్ లాగా తయారు చేశారు. మధ్యలో ఏమో అమ్మవారు గుడిలో ఉన్నట్టు. కంచి కామాక్షి అమ్మవారు అనుకుంటే, ఎందుకంటే అటు ఇటు చెట్టుకి చిలుకలు ఉన్నాయి. ఇంకా గుడికి ఎడం వైపు మొత్తం అన్ని గుడిసెల్లాగా డిజైన్ చేశారు. ఈ సెటప్ కూడా చాలా యూనిక్ గా ఉంది. గుడి యొక్క గజస్తంభం. ఇక్కడ వేరే ఎంట్రన్స్ కూడా ఉంది. ఫాస్ట్ గా వెళ్ళి లైన్ లో నించోవాలి. ఈ గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 12, మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారు అప్ టిల్ 9 o'clock. మేము సాయంత్రం ఈ గుడి ఓపెన్ చేసే టైంకి వచ్చాం కాబట్టి పెద్దగా రష్ లేదు. ఇంకా స్వామివారి దర్శనంకి వెళ్ళే దారిలోని ఈ బొమ్మల కొలువు కనిపించింది. దుర్గమ్మవారి కోలం, అదే రంగోలి. ఆ కళ్ళు, ఆ ఫేస్ చాలా బాగుంది చూడ్డానికి. వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా పెద్దది. టోటల్ గా 9 పడకెట్లు. ఇలాంటివి 2 అటో పక్క ఇటో పక్క. ఇంక ఈ బొమ్మల కొలువులో మనం కూడా బొమ్మల్ని పెట్టచ్చు. ఇక్కడ కనిపిస్తున్న తాత పార్టీ వచ్చారు బొమ్మల్ని పెట్టడానికి. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కొంచెం డిస్కస్ చేశాక వాళ్ళనైతే లోపలికి అలౌ చేశారు. చూడడానికి చాలా ముచ్చటేసింది. ఈ వయసులో కూడా వాళ్ళ జంటగా వచ్చి బొమ్మల కొలువులో బొమ్మలు పెడుతుంటే ఇలాంటి దంపతులనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇన్ని విగ్రహాల్లో ఏ విగ్రహం ఏదని కనిపెట్టేదే కష్టము. అక్కడైతే దశావతారం కనిపించింది. మా ఇంట్లో చిన్న స్టాండ్ లో బొమ్మలు పెట్టడానికి ఒక రోజంతా అయిపోయింది. ఇన్ని బొమ్మలు సర్దడానికి ఎంత టైం పట్టుంటుందో ఏంటో. ఇంకా మెల్లిగా లైట్లు వేయడం మొదలు పెట్టారు. లైట్లతోనైతే ఇంకా కలకల్లాడిపోతుంది. ఎవరి పెళ్లి జరుగుతుందో ఏంటో ఇలా వేలకు మీద జనాలు వచ్చేసారు. ఊపిరి పీల్చుకోవడానికి ప్లేస్ కూడా లేదు ఇక్కడ. అటువైపు పెళ్లి అయితే ఇటువైపు శ్రీమంతం. దగ్గరగా చూస్తే ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఫంక్షన్స్ జరిగిపోతున్నాయి. ఇన్ని బొమ్మలు సర్దినా కూడా ఇంకా డబ్బాలో బోలని బొమ్మలు మిగిలిపోయాయి. ఇవన్నీ కూడా చదివితే ఇంకా గుడిలో చోటు ఉండదేమో. శివుడు ఎదుర్కొండానే నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు చెవిలో మన కోరికని చెప్తే డైరెక్ట్ శివయ్య దగ్గరికే తీసుకెళ్తాడు. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రావణాసురుని ఇక్కడ దాచిపెట్టారు. దశమి రోజున ఏమైనా చేస్తారేమో, లేకపోతే ఊరేగింపులకి తీసుకెళ్ళినప్పుడు ఏమైనా యూజ్ చేస్తారేమో. ఒక్కొక్క ఫేస్ చూస్తే ఎంత గంభీరంగా ఉందో. గుడిపై నుంచి ఏరోప్లేన్ ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. చిన్నగా ఉన్నప్పుడు అందరూ అదిగో ఏరోప్లేన్ అని చూపించేవారు. ఆ అలవాటు ఇప్పటి వరకు పోలేదు. ఎప్పుడు ఏరోప్లేన్ దాటినా కూడా అలా పైకి చూస్తూ ఉంటాను. ఇక్కడ అంబారు చీరలు అమ్ముతున్నారు అనుకుంటా. దర్శనం అయిపోయింది కదా, ఆ కల్చరల్ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ గుడికి ఫారినర్స్ చాలా మంది వస్తున్నారు. మన నెక్స్ట్ గ్రూప్ రెడీ అయిపోయింది. పొజిషన్స్ తీసుకున్నారు అందరూ. లోపల కుర్చీలన్నీ నిండిపోయాయి, అందుకే బయట నించొని చూడడమే. నించున్న వాళ్ళు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క కెమెరా ఉంది. లలిత కళలో బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అందరికి. అవి అమ్మాయి పేర్లు అనుకున్నారేమో, ఫైన్ ఆర్ట్స్. ఇంకో బ్యాచ్ అక్కడ కూర్చొని రెడీగా వెయిట్ చేస్తుంది అనమాట.
పర్ఫార్మెన్స్ అయితే అదర్ కొట్టేశారు. ఇంకా బయటికి వెళ్ళడమే. ఆ పెద్ద లైన్ వచ్చేసి ప్రసాదం కోసం. కానీ లైన్ ఎంతసేపటికి కదలకపోయేసరికి మేమే బయటకు వచ్చేసాం. చూస్తుంటే ప్రసాదమే మిస్సింగ్. నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వరకు వెయిట్ చేయమన్నారు. సరే ఇంకా లేట్ అయిపోతుందని బయలుదేరదాం అనుకున్నాం. కానీ గుడికి వచ్చి ప్రసాదం తీసుకోలేదని మనసు లాగేసింది. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి వెయిట్ చేశాను. ఇంకా పర్ఫార్మెన్స్ వస్తూనే ఉన్నారు. మొత్తానికి ప్రసాదం మన చేతికి వచ్చింది. బయట షాప్లో బుజ్జి పట్టు పావడాన్ని ఇంకా పంచ కొనాలనిపించింది కానీ సమయం లేదు. మా ఇంటి నుంచి గంట ప్రయాణం ఈ గుడికి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే గంటన్నర కూడా పడుతుంది. అందుకే వచ్చిన దారే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బొమ్మలు ఉన్న రోడ్డు పైకి వచ్చేసాము. నిదానంగా రికార్డ్ చేయాలంటే మా వారు ఫుల్ స్పీడ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆల్రెడీ దీని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఛానల్లోకి వెళ్ళి షాపింగ్ ఫర్ బొమ్మల కొలు అనే టైటిల్ ఉన్న వీడియోని చెక్ చేయండి. ఆ వీడియోలో ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి అన్ని బొమ్మల్ని మీకు డీటెయిల్గా చూపించాను. ఇలా గుడికి 4 వైపులు 4 రోడ్ల పైన బొమ్మల్ని పెట్టేశారు. ఈ బండి పైన బొరుగులు కనిపిస్తున్నాయి కదా, అదే ఆయుధ పూజకి మెయిన్ నైవేద్యం పెడతారు. చెన్నైలో నవమి రోజుని సరస్వతి పూజ, ఇంకా ఆయుధ పూజ కూడా. ఆ రోజు చూస్తే బండి మొత్తం బొట్లతో నింపేస్తారు. సో పూజ షాపింగ్ ఏమైనా చేయాలంటే ఈ ఏరియా మంచి ఏరియా అని చెప్తాను. గుమ్మడికాయల మధ్యలో దిష్టి గుమ్మడికాయ భలే ఉంది కదా. ఇంటి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒక చుక్క నీళ్ళు తాగలేదు. అందుకే గొంతంతా ఎండిపోయింది. అందుకే ఎక్కడైనా ఆగి చల్లగా ఏమైనా తాగాలని అనిపించింది. మొత్తానికి వాటర్ మెలన్ జ్యూస్ గొంతులో పడ్డాక శాంతించాను నేను. అలాగే ఇక్కడ ఒక ఫేమస్ స్నాక్ దొరుకుతుంది. దాని పేరే సుండల్. తెల్ల బఠానీల్లో చాటుగా చేసేసి దానిపైన ఉల్లిపాయలు కార్న్ఫ్లేక్స్ అన్ని జల్లేసి ఇచ్చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. తిరిగి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.